నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 6 నెలల లెటర్ 2024లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ ఆర్ వాళ్ళకి 2024లో ఎలా ఉంటుందో అవుటర్ ఆస్పెక్ట్స్ చెప్పుకొని నా దగ్గరికి లెటర్ ఆర్తో వచ్చి మంచి సక్సెస్ సాధించిన రమేష్ గారి గురించి మనం క్లియర్గా వివరించాలి. ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ మనము మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయాలి, మనం కూడా అలా సక్సెస్ సాధించాలని మీరందరూ అనుకోవాలి, మీరందరూ బాగుండాలని ఒక మంచి మనసుతో ఈ లెటర్ ఆర్ గురించి, రమేష్ సక్సెస్ గురించి మీకు చెప్తాను. సో లెటర్ ఆర్కి చాల్డీన్లో సంఖ్యాబలం 2, పైథాగరస్లో సంఖ్యాబలం 9. సో ఆర్కి 2 లాగా మెత్తగా, 2 అంటే చంద్రుడు, సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, చాలా చాలా కామ్గా ఉండే నేచర్. మళ్ళా పైథాగరస్లో 6 అంటే 9 అంటే డామినేషన్, చాలా ధైర్యవంతుడు. సో మానవతావాది 9 అంటే మంచి నేచర్ ఉంటుంది. 9 వాళ్ళని దబాయించి ఎవరు పనులు చేసుకోలేం. రిక్వెస్ట్, అయ్యో బాబు అన్న తమ్ముడు తప్పైంది హెల్ప్ చెయ్యి, సాయి హెల్ప్ చేయి అంటే చేస్తారు, కానీ నువ్వు ఈ పని చేయరా అంటే చెయ్యని పో అంటారు. సో 6 వాళ్ళు మెత్తగా ఉండగలరు 2 లాగా, గట్టిగా మారగలరు 9 లాగా. సో 2 విభిన్నమైన క్వాలిటీస్ ఉండే లెటర్లో ఆర్ లెటర్ ఇస్ ద మోస్ట్. సో వీళ్ళు సాఫ్ట్ నేచర్ వదిలి చూపిస్తారనమాట, మెత్త నేచర్. సౌండ్ వస్తేనే దగ్గర దూరం వెళ్ళిపోవడం, కొట్లాటల దగ్గర మేము ఉండము. సో అందరితో ఫ్రెండ్లీగా ఉండే నేచర్ ఒక యాంగిల్లో చూస్తాం. ఇంకొక యాంగిల్లో 9 అంటే కోపం వస్తే రుద్ర తాండవం చేస్తూ ఆ కోపాన్ని చూపించినప్పుడు తట్టుకోవడం, శివుడు తాండవమే, అసలు తట్టుకోలేము. సో 6 వాళ్ళు సాఫ్ట్ నేచరు, ఒక పక్క వైలెంట్ నేచర్, 2 ఉంటాయి. ఆ 2 కూడా మనం దూరం ఉండేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళకి బాగా, దూరం ఉండేవాళ్ళకి అంత తెలియకపోవచ్చు, కానీ వెరీ క్లోజ్గా చూసేవాళ్ళు ఈ 2 యాంగిల్స్ ఖచ్చితంగా చూడగలరు. సో లక్కీ నంబర్ 2 and 9, లక్కీ కలర్ క్రీమ్ కలర్, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్. లక్కీ స్టోన్ మూన్ స్టోన్, మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో, లేదా పగడం మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో, లేదా లిటిల్ ఫింగర్లో వేసుకోవచ్చు. రైట్ హ్యాండ్కే, లెఫ్ట్ హ్యాండ్ కాదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ రైట్ హ్యాండే. సో రెడ్ కలర్ ఎక్కువ వేసుకోవడం వల్ల వీళ్ళకి అదృష్టం ఇంకా బాగా పట్టుకుంటుంది. 6 వాళ్ళకి ఈ 2024లో చాలా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. బట్ 6 ఉండి కూడా ఇబ్బందులు పడిన రమేష్. సో లెటర్ ఆర్ మంచిదే, బట్ రమేష్ అనే పేరులో 6 అక్షరాలు ఉన్నాయి. 6 అక్షరాలు మంచిదే, 6 అంటే శుక్రుడు. బట్ రమేష్లో టోటల్ వాల్యూ ఆర్ అంటే 9, ఏ అంటే 1, ఎం అంటే 4, ఈ అంటే 5, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8, టోటల్ వాల్యూ 28 కూడా మంచిదే. ఇక్కడ ఇచ్చిన ఇబ్బంది ఏంది? 6 అక్షరాలకి 28 వచ్చింది ఇబ్బంది. అదే 7 అక్షరాలకి 28 వచ్చింటే ఇబ్బందే లేదు, 5 అక్షరాలకి 28 వచ్చింటే తిరిగే లేదు. ఇక్కడ 6 అంటే శుక్రుడు, 1 అంటే సూర్యుడు. 1, 6 పడకపోవడం వల్ల 28 వల్ల వీళ్ళు లీడర్లు అవుతారు. 1, 6 ఎఫెక్ట్ వల్ల పడిపోతారు. 1 అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి వేయాలి. దే హ్యావ్ అర్లీ హెల్త్ ప్రాబ్లం. ఎనీ రమేష్ వాళ్ళు బంగారు పట్టుకున్నా మట్టి అయిపోతుంటుంది. సో డబ్బులు ఎవరైనా తిరిగి ఇస్తే తిరిగి రావు. ఏ పని చేసినా ఇబ్బందులు, సో ప్రాబ్లమ్స్, టెన్షన్స్ తెచ్చుకుంటారు. సో నేను కనీసము ఒక 50,000 పైన రమేష్లు కరెక్షన్ ఇచ్చి ఉంటాను, ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటాను. సో రోజు 5 నుంచి 10 మంది రమేష్ పేర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క కరెక్షన్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని. బట్ ఈ 1, 6 లేకుండా ఉంటేనే సగం విజయం సాధించేసినట్టు. పర్ఫెక్ట్గా పేరు పెట్టడం వల్ల 100% రమేష్లు అందరూ ఆరోగ్యంగా, డబ్బులో, మంచి రిలేషన్స్తో హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటారు. సో రమేష్లో 1, 6 చాలా చాలా డేంజరస్ కాంబినేషన్. సో రమేష్ పేరులో 1 అక్షరం మార్చాను, ఆయన పేరులో 7 అక్షరాల్లో పెట్టాను. 7 అక్షరాల్లో పేరుంటే విజయం. 7 అక్షరాల్లో ఏ పేరున్నా, మనం పొద్దునే తోముకునే కోల్గేటు, క్లోజప్, తాగే థమ్సప్, వాడే శాంసంగ్, ఫిలిప్స్, కజారియా, చాలా ఫిలిప్స్, ఇంకా తీసుకుంటే చాలా చాలా కంపెనీ పేర్లు, హుండాయ్, రెనాల్ట్, ఇవన్నీ 7 లెటర్సే. 7 లెటర్స్లో పేరు ఉంటే 7 సముద్రాలు దాటాలి. సో వైఎస్ జగన్ 7 లెటర్స్, ఎంఎస్ ధోని 7 లెటర్స్, హీరో కృష్ణ 7 లెటర్స్,
సో ప్రభాస్ కూడా మొన్నటిదాకా 7 లెటర్స్లో ఉండేవారు, ఇప్పుడు ఇంకొక ఎస్ యాడ్ చేసుకున్నారు, న్యూమరాలజీ గైడెన్స్ తీసుకున్నారు. సో ఈయన ఇప్పుడు ప్రజెంట్ 8 లెటర్స్కి 7 నంబర్, మళ్ళీ 7 వచ్చింది ప్రభాస్లో 25 నంబర్. ఇప్పుడు ఇంకా ప్రభాస్ పవర్ పెరగబోతుంది. ఇంతకుముందు ఆయన పేరులో ఉన్న పవర్ 70%, న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోవడం వల్ల ఆయన పవర్ 100కి 100. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పేరులో బలం టెస్ట్ చేసుకొని, బలం తక్కువ ఉంటే పెంచుకోవాలి. సర్టిఫికెట్లు ఎక్కడ మార్చుకోము, ఒక లెటర్ మార్చుకొని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు. సో మీ పేరు ఎలా ఉంది, బాగుందా బాగలేదా, నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీ పేరు, పిలిచే పేరు, సంతకం నాకు పెడితే, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబరు, దీనికి వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్, నార్మల్ కాల్స్ చేయొచ్చు. నంబర్ రాసుకోండి, 9121685513, 9121685513. పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంతకం. మీ కష్టాలు బాధలు ఏం పెట్టకండి, నేను క్లియర్గా చెప్తాను. బాగాలేదు అని చెప్పానంటే ఇంకా లేట్ చేయకండి, వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో రమేష్ గారికి నేను మార్చినాక మంచి లైఫ్, మంచి గ్రోత్ చూశారు, చాలా హ్యాపీగా ఉన్నారు, కోట్లలో సంపాదన. హెల్త్ ప్రాబ్లం ఉన్నింది, అది సబ్సైడ్ అయిపోయింది, కంట్రోల్లో ఉంది. డయాబెటీస్ ఉన్నింది, షుగర్ కంట్రోల్ అయ్యేది కాదు, ఇప్పుడు కంట్రోల్లో ఉంది. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఏ రమేష్ అయినా సరే అతని పేరులో కరెక్షన్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కరెక్షన్ మారుతుంది. సో రమేష్లు ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పుట్టుకలో ఉన్న శక్తిని మీకు అందించి మీకు ఒక మంచి లైఫ్ వచ్చేలాగా నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు ఎలా ఉంది. సో పేరులో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు. చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని చాల్డిన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు. బట్ చాల్డిన్ సిస్టంలో, కబాలా సిస్టంలో, పైథాగరస్ సిస్టంలో 3 సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు. ఒక సిస్టంలో 14 నంబర్ వచ్చి ఇంకో సిస్టంలో 16 వస్తే 16 పనిచేస్తుంది. సో 16 అంటే కూలిపోవడం. లైక్ సత్యం కంప్యూటర్స్, సత్యంలో ఒక సిస్టంలో 14, ఒక దాంట్లో 16 ఉంది. 14 వల్ల పైకి వచ్చింది, 16లో పడిపోయింది. 2 కరెక్టే. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంకా చాలామంది అన్ని నంబర్లకు వాట్సాప్ చేస్తున్నారు, ఒకే నంబర్ వాళ్ళు 3 ఫోన్ నంబర్లు పెడుతున్నారు. సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. ఇక వాయిస్ ఇస్తూ ఉంటాను, కాల్స్ వస్తుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి, తెలుగులో పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513, 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ ఒక్క నంబర్కే మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను. బాగుంటే మీరు చాలా చాలా లక్కీ. పేరులో 60% బలం ఉన్నా బాగలేదనే చెప్తాను. 60 అంటే ఆయుష్ 60, డబ్బు 60, ఆనందం 60. 80% పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను. బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరులో లెటర్ ఎలా ఉండాలి, ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను. ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి. మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి.
అందుకే స్పెల్లింగ్ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా. తర్వాత నేను చెప్పిన లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్. దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 to 3 లక్కీ స్టోన్స్ వస్తాయి. కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి. కరెక్షన్ ఇస్తాను, ఈరోజు దోషం ఆగుతుంది. బట్ మీరు ఆల్రెడీ మీకు 32 ఏళ్ళు 34 ఏళ్ళ వయసు ఉందనుకోండి, ఈ 34 ఏళ్ళ దోషము ఒంట్లో నుంచి తీయాల్సింది లక్కీ స్టోన్ రత్నమే. సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు, చేతులు కడుక్కోవచ్చు. ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని, ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం. సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు, కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు. సో మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్గా రావాలని వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో. సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, అద్దెకం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఉంటుందండి. సో మీరు మణికొండ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.